హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్టలో కుండపోత వాన పడుతోంది. సికింద్రాబాద్, హిమాయత్ నగర్ లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అప్రమత్తమైన ప్రజలు ప్రస్తుతం బయటకు రాకుండా ఉండాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, 2-3 రోజులుగా మధ్యాహ్నం పూర్తిగా ఎండగా ఉండడం, సాయంత్రం అయ్యేసరికి భారీ వర్షం పడడం మనం చూస్తున్నాం. కంట్రోల్లోకి అయిందా కొంతవరకు వర్షం? ప్రస్తుతం ట్రాఫిక్ ఏ విధంగా ఉంది? జీహెచ్ఎంసీ కానీ ట్రాఫిక్ కానీ ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? హిందూ ఋతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయి. రాగల 3 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని ఐఎండీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ఉదయం సాయంత్రం 3-4 గంటల వరకు ఎండ ఉండడము, 3-4 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడమే కాకుండా కుండపోత వర్షం కురుస్తా ఉంది. ముఖ్యంగా గడిచినటువంటి 3 రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటు వర్షం కురిసేటువంటి 1 గంట 2 గంటల ముందే జిహెచ్ఎంసీ కానీ అట్లాగే ఈబీడీఎం కానీ ఐఎండీ కానీ నగర ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది. ప్రత్యేకమైనటువంటి మెంబర్లను ఏర్పాటు చేయడము, అదేవిధంగా వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి అక్కడక్కడ నోటీస్ బోర్డులను కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కొంత వర్షం తగ్గింది. ట్రాఫిక్ అన్నది ప్రస్తుతానికి లేదు. 4-5 గంటల తర్వాత ఆఫీసుల నుంచి మళ్ళీ అందరూ కూడా ఉద్యోగులు ఇంటి ముఖం పడతారు కాబట్టి అప్పుడు మళ్ళా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొన్న ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేటువంటి సందర్భంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడము, ప్రజలంతా కూడా ఎక్కడి వారు అక్కడనే ఇరుక్కపోయి తర్వాత వెంటనే వర్షం వెలిసిన వెంటనే రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కానటువంటి పరిస్థితులు మనం మొన్న చూసాము. మరి ఈ రోజు కూడా ఆ పరిస్థితి ఉంటుందా లేదన్నది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మధ్యాహ్నం పూట 1 గంట పాటు హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షం అయితే కురిసింది. రోడ్ల మీద కొంత నీళ్ళైతే ఇప్పుడిప్పుడే తగ్గుతున్నటువంటి పరిస్థితి. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.